నందిగామ సురేష్కు బెయిల్ ఇవ్వలేం, ఛార్జ్షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బెయిల్ ఇవ్వలేమని స్పష్టంగా చెప్పింది. ఒక రకంగా ఏంటంటే పరిశీలిస్తామనో లేకపోతే ఇంకోటనో చెప్పలా. నందిగామ సురేష్ కేసును ఎప్పుడైతే పరిశీలించారో ఆ హత్యాయత్నం కేసు నమోదుకు సంబంధించి ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో రాసినటువంటి వివరాలను పరిశీలించారో ఖచ్చితంగా నందిగామ సురేష్ పాత్ర ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అనిపించింది. కాబట్టే ఇలాంటి సమయంలో మేము బెయిల్ అయితే ఇవ్వలేమని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఛార్జ్షీట్ వచ్చే వరకు కూడా రావద్దని చెప్పి ఒక రకంగా ఏంటంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ రావద్దని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగామ సురేష్కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని ఆ తర్వాతే పరిశీలిస్తామని చెప్పింది. అయితే వాదనలు వినిపించడానికి పూర్తి సమయం ఇవ్వాలని వాళ్ళ న్యాయవాది చేసినటువంటి విజ్ఞప్తి మేరకు కేసునైతే జనవరి 7కు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారించినటువంటి దీపాంకర్ దత్ అలాగే ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది.